అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయి, అలానే సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన దినపత్రికలు ఏం వార్తలు వచ్చినాయని చూసే ముందుగా ఈనాడు అభివృద్ధికి మనది సుస్థిర మోడల్. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఏది సంక్రాంతి రోజు పాపం గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులతో ఉంటా ఫోటో వేశారు. అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ అంట. ఏంది అభివృద్ధి అంటే పక్కన మన P4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి, ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి. వా, మీకు కనబడుతుందండి, ఇంటికొకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఏది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు. ప్రతి తల్లి కుటుంబం ఆనందంగా ఉండాలి. నీ పరిపాలనలో ఏ రోజన్నా ఆనందం ఉందా చంద్రబాబు నాయుడు? ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోవాలి. ముందు నువ్వు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని చెప్పి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కుహానా మేధావులు నీకు సంబంధించినటువంటి ఈనాడుతో సహా గాలి పత్రికలో పిల్లలకు అసలు ఇంగ్లీష్ మీడియం వద్దని మీరే చెబుతా, పేద పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని చెప్పి మీరే తీర్పులు ఇస్తా, మీరే కోర్టులకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసిన మీరు ఇంటికొకరు ఏ నేర్చుకోవాలంట. అరే, మాట్లాడటానికి చేతలకి ఏమన్నా ఉందా, సిగ్గన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ భూమి ఉంటే కాదు, పిల్లలు ఉంటేనే ఆస్తి ఉన్నట్లు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదాయం పెరగాలి, ఈ వ్యక్తి, కుటుంబం, సమాజం సంతోషంగా బతకాలి. అందుకోసమే పనిచేస్తున్నాం బాబు. భూమి ఉంటే కాదంట, పిల్లలు ఉంటేనే ఆస్తి అంట. ఒక్కొక్కరు నలుగురిని కనాలని చెప్పాడు. ఇందాక ఇక్కడ చూశాను, ఒక్కొక్కరు నలుగురిని కనాలంట. లోకేష్ గారికి ఒక్కళ్ళే కదా చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంట్లో ఒక న్యాయం, పక్కింట్లో ఒక న్యాయమా? పేదవాడు నలుగురిని కనాలా? ఎక్కడి నుంచి పోషించాలి నలుగురిని? కానీ ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకే మీరు ఈరోజు పథకాలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు. నలుగురిని కనండి, మీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదాయం పెరగాలి. నీ హెరిటేజ్కి తప్ప, నీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకు తప్ప, నీ బినామీలకి, నీ పార్టీలో ఏదైతే ఈ జోద క్రీడలు నిర్వహిస్తా, ఏదైతే ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్యాకెట్లు, వీళ్ళకి ఆస్తి పెరిగింది తప్ప ఎవరికన్నా ఆస్తులు పెరిగినాయా? నీ హెరిటేజ్ రాగానే రేట్లు పెంచుకున్నావు. సామాన్యుడికి ఈరోజు ఏదైతే సామాన్యుడికి ఈరోజు బతికేటటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో చేసి మళ్ళీ ఇక రోజు అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ. చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదు? మనం అసలు ఏం మాట్లాడుతున్నాం అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీకు తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాట? మీరు విపక్షంగా ఉన్నప్పుడు చేశారు, ఈరోజు అధికార పక్షంగా ఉండి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి గాలి కోతలు కూసింది మీరు, మీ ప్రభుత్వం లేదా మీ పార్టీలు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు కోతలు కూసి తప్పుడు ప్రచారం చేసింది మీరు. స్టిల్ ఈ రోజు కూడా ప్రతి దాంట్లో తప్పుడు ప్రచారం. 4,000 కోట్లు రంగులకు వాడారని చెప్పి, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయిందని చెప్పి. మీరున్నప్పుడు అడుక్కు తింటుంది రాష్ట్రం, అంతకుముందు బ్రహ్మాండంగా ఉంది. ప్రతిదీ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు తప్పుడు ప్రచారం చేయలా. మేము అన్నదానికి కట్టుబడి ఉన్నాం. మీలాగా మీరు లేనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందంటూ చెప్పి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మొత్తం భూములు లాక్కుంటున్నారని చెప్పి తప్పుడు కోతలు కూసింది మీరు చంద్రబాబు నాయుడు గారు. రేపు 4/20 అంటే ఏప్రిల్ 20వ తారీఖు వస్తే 75 ఏళ్ళు వస్తాయి మీ వయసుకి. ఇంత వయసులో కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతా రాజకీయం కోసం వాడుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి మెంటాలిటీ మీది చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. మేము నీతిగా, నిజాయితీగా ఉన్నాం. మేము నిజమే చెప్పాం. మీరు వస్తే రాష్ట్రం ఎంత దిక్కుమాలిన స్థితికి వస్తుందో, మీరు ఏ పథకాన్ని ఇవ్వలేరు, ఇదిగో ఇంత డబ్బులు అవుతాయి, సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేరని చెప్పి మేము చెప్పాం. అయినా మీరు అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పండగప్పుడు కూడా అబద్ధాలు ఆడటం మీకు అలవాటే. సో మీ బతుకంత అంతే కాబట్టి దాని గురించి ప్రజలకు కూడా తెలుసు. రెండో వార్తకి వెళ్తే, చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఓ పాత్రికేయుడు దాఖలు చేసిన ఐఏ కూడా డిస్మిస్సు. బెయిల్ కేసుల్లో జర్నలిస్టులకు ఏం పని అని ప్రశ్నించిన ధర్మాసనం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దర్యాప్తు సంస్థ ఏదైతే సిఐడి కేసులు నమోదు చేసిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆయనకి రిలీఫ్ వచ్చిందని అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. అయినా మీ మీద ఎన్ని కేసులు ఉన్నా ఎప్పుడు మీకు రిలీఫ్ వస్తాయి. దాని గురించి ఎవరు పెద్దగా డిస్కషన్ పడాల్సిందో, లేదంటే పెద్దగా డిస్కస్ చేసే అంశం ఏం లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులు అసలు ఈ బెయిల్
ఈ బెయిల్ ఏం బెయిల్ మీకు వచ్చింది? మీరు స్కిల్ డెవలప్మెంట్లో నీతిపరుడు, నిజాయితీపరుడు, ₹1 కూడా తిననటువంటి సచ్చినుడు అనే బెయిల్ ఇవ్వాల. ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయి, ఆ రోగాలకు సంబంధించి బెయిల్ ఇవ్వండి. కంటికి ఆపరేషన్ చేసుకోవాలి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వచ్చి, లేదంటే కళ్ళు రెండూ కనపట్టలేదు, ఒక్కంటికి ఆపరేషన్కి రెండో కన్ను కూడా పోయిద్ది చేయించుకోకపోతే, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, దోమలు కొడుతున్నాయి. అసలు నాకున్నటువంటి డిసీజెస్ ఆ డిసీజులు పేర్లు లేదు రాశారు, వెరైటీ పేర్లు, గిస్సో బిస్కో ఏ రాశారు, దాంట్లో ఉంటుంది అంతకుముందు రాసి దీనికి సంబంధించి బెయిల్ అడిగారు. మీకు వచ్చింది రోగాలకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ వచ్చింది ఆ రోజు. తర్వాత మళ్ళీ పూర్తి బెయిల్ తెచ్చుకున్నారు. సో ఆ బెయిల్ రద్దు చేయమని వెళ్ళారు. దీన్ని ఏదో వైకాపాకి చంపపెట్టులాగా ఇంకో పత్రికలో అయితే రాసినటువంటి పరిస్థితి. 3 కోడి కత్తికి కట్టెలు తెగాయి, పందాల్లో చేతులు మారిన 1000 కోట్లు, ఉమ్మడి తూర్పులో 1500 కోట్లు, పశ్చిమలో 750 కోట్లు పైమాట, జోరుగా గుండాట. ఎంత గొప్పగా రాస్తున్నారా పత్రికలు. అంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్కి సాంప్రదాయంలాగా, ఆంధ్రప్రదేశ్కి జోదం అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసలు ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఈ జోద క్రీడలు అసలు బ్రహ్మాండంగా నిర్వహించారు. జోరుగా గుండాట జరిగింది. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలో పందెం కోడి కత్తి దాటికి నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పండగ 3 రోజులు కోళ్లు కాదు కోట్లు గాల్లోకి ఎగిరాయి. కోడి పందాలకు తోడు ఈత మొక్క, గుండాట వంటి జోదాలతో ₹100 కోట్ల చేతులు మారాయి. మరి చేతులు ₹100 కోట్ల మారుతూ ఉంటే, ప్రభుత్వం దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో మారుతూ ఉంటే, ఇది అభివృద్ధి కార్యక్రమం, ఇది మంచి కార్యక్రమం, అంతే కదండి. ఈ మంచి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చాలా గొప్పగా ఈనాడు దినపత్రిక దాన్నే ఈరోజు ఆంధ్రజ్యోతిలోకి వచ్చి తెస్తే సేమ్ కోట్లలో కోత. 3 రోజులు 100 బరులు, 3 రోజులు 100 బరులు, సుమారు 2000 కోట్ల పందాలు, 2000 కోట్ల పందాలు. ఇందులో భోగి రోజు 350 కోట్లు, సంక్రాంతి రోజు సందడిని డబుల్ చేస్తూ రెండో రోజు 600 కోట్లు, ఇక కనుమ రోజు ఏకంగా 1000 కోట్లు. ఇటు కోనసీమ నుంచి అటు రాయలసీమ వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర అంట. జైత్రయాత్ర ఇలా అప్రతిహాతంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో 1,25,00,000 పలికింది. కోట్లలో కోత. ఒక్క కనుమనాడే 1000 కోట్లు దాటిన పందెం. విజేతలకు తారు జీపు, యాక్టివాలు, బుల్లెట్లు, జబర్దస్త్ బృందాల హడావిడి. బాబా ఆంధ్రప్రదేశ్ అసలు ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది సార్. ఇదే అభివృద్ధి. నిజమైనటువంటి అభివృద్ధి అంటే కోడి పందాలు, పేకాట, గుండాట, క్యాసినో, చీర్గాల్సు, రికార్డ్ డ్యాన్సులు, ఏదైతే మద్యం ఏరులై పారటం, చిన్నపిల్లల జోదాలాడటం. ఎంతకంటే అభివృద్ధి ఏదన్నా ఈ ప్రపంచంలో ఇట్లాంటి అభివృద్ధి ఏదన్నా దేశంలో చూపించండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి అభివృద్ధి తప్ప ఇది అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్లో ఆ పత్రికలు చెప్తున్నాయి. అసలు ఆనందంలో టీములు ఉన్నాయంట, ఫోటోలు మరి వేసి ఆడదోండి నోట్లు. ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో సాక్షి దీన్ని ఎట్లా ప్రజెంట్ చేసింది చూద్దాం. క్యాసినోల కోళ్ళ పందాలు, ఊరు వాడ ఎచ్చేదగా పందాల జోరు, జోద క్రీడలు, బరుల వద్దే మినీ బార్లు, మద్యం షాపులు, 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా. ఇది దందా. మీరు రాసిందేంటి? ఆ 2 పత్రికల్లో ఉండి ఇక్కడ చూడండి, వీళ్ళు దందా అని రాశారు. అంటే ఇంత దారుణమైనటువంటి దందాలు జరుగుతూ ఉంటే బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో కోడి పందాలు. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందండి? ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకి చదువు చెప్పేటటువంటి విద్యా సంస్థల్లో పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఆ స్కూళ్ళల్లో కూడా కోడి పందాలు, కోళ్ళకి కత్తులు కట్టి మరి కోడి పందాలు, పేకాటలు. మన స్కూళ్ళల్లో పేకాటలు అండి, స్కూళ్ళల్లో కోడి పందాలు, స్కూళ్ళల్లో గుండాట, స్కూళ్ళల్లో లోనా బయట ఆట, ముక్క ఆటలు, అక్కడే మద్యం, అక్కడే ముక్క. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళని ఏ విధంగా చేస్తే, ఎక్కడ విద్యార్థులను ఐక్యరాజ్య సమితికి పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి దాకా పంపిస్తే, ఈరోజు మీరు స్కూళ్ళల్లో చూడండి సార్ ఎంత దారుణం అంటే, స్కూళ్ళల్లోనే కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆ కోడి పందాల పక్కనే అసాంఘిక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు జోదం, అటు మద్యం, కోట్లు వెదజల్తేదారు కోరినవన్నీ కూర్చున్న చోటే. మొత్తం చూడండి, మినీ స్టేడియంలు, విందు భోజనాలు, మాంసాహారాలు, సినిమా సెట్టింగులు, మహిళా బౌన్సర్లు, బరి తెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు, ఉండిలో డిప్యూటీ స్పీకరు, దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఎచ్చేతగా నిర్వహిస్తున్న పోలీసుల ప్రేక్షక పాత్ర.
నేను మొన్న చూసినప్పుడే వార్త అనుకున్నా. ఆ రోజు ఒక వార్తలోనేమో హైకోర్టు వారు దీన్ని మేము ఏదైతే కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదని తీర్పిస్తే, అదే పత్రికలో కోడి పందాల బరులుకి ఆల్రెడీ సిద్ధం అవుతుంది అని చెప్పేశారు వార్త. గౌరవ హైకోర్టు గారు సుమోటోగా తీసుకోవాలి మీరు కూడా. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం ఇప్పుడు కొత్తగా కొలీజియం వచ్చారు, హైకోర్టు న్యాయమూర్తులుగా 2 న్యాయాధికారులు, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే కొత్తగా 2 న్యాయాధికారులు కూడా వచ్చారు కాబట్టి, అయ్యా వార్త చూడండి, ఈ 2 వార్తలు పక్క పక్కన మీరు ఈరోజు పత్రికలు చూస్తే మీరు ఇచ్చిన తీర్పు, మీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు వద్దని, ఇక్కడేమో కోడి పందాలతో పాటు ఇంకా రకరకాల జోద క్రీడలు ఎచ్చేదగా దాగి రికార్డ్ డాన్సులతో సహా సంక్రాంతి అంటే ఇది జోదాల పండగ అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. దాదాపు 5,000 కోట్లు దందా జరిగిందని చెప్పి సాక్షి పత్రిక రాసింది. సో ఒక పత్రిక 2,000 కోట్లు, ఒక పత్రిక 2,500 కోట్లు, ఓన్లీ 2 జిల్లాలు. సాక్షి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా జరిగిందని. ఎందుకంటే ఆఖరికి ఇక్కడ మద్యం ఒక్క పేకాట అనే కాదు, ఇక్కడ అనేక రకాల క్రీడలు జరిగినాయి. సో ఎచ్చేదిగా పార్కింగ్ పేరుతో దోపిడీ చేశారు విపరీతంగా. సో వీటన్నిటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ సంక్రాంతికి మనం చూసుండడం మొట్టమొదటి జరిగింది. ఇంకొక వార్త దారుణం. ఇదొక మహిళ జుట్టు కత్తిరించి దుస్తులు చించి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం మణిమడుగులో ఓ మహిళతో కొందరు వ్యక్తులు ఆటవికంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు కత్తిరించి దుస్తులు చించి భౌతిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బాధితురాలని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంత దారుణమైన సంఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి చూడండి సార్. మహిళని జుట్టు కత్తిరించారంట, దుస్తులు చించి జుట్టు కత్తిరించిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి సంబంధించి వార్త వివరాలు 5లో. మహిళ జుట్టు కత్తిరించి దుస్తులు చించి సత్యసాయి జిల్లా. ఎందుకు జరిగిన ఇన్సిడెంట్? మునిమడుగుకు చెందిన బాలిక గత వారం అదృశ్యమై తిరిగి ఇంటికి చేరుకుంది. కాగా ఆ బాలిక ప్రేమ వ్యవహారం కారణంగా అదృశ్యమైందని, దీని వెనక గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి ప్రమేయం ఉందన్న అనుమానంతో బాలిక బంధువులు పేలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో ఘర్షణ దిగి జుట్టు కత్తిరించి దుస్తులు చించి భౌతిక దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఈ మేరకు 13 మందిపై కేసు నమోదు. మరి ఎంత జరుగుతుంటే మరి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమయ్యారు? పోలీసులు అంటే ఆఖరికి చివరిలో వస్తారనుకోండి, అది కామన్ కదా. సో మరి ఇంత ఇన్సిడెంట్లు ప్రజాస్వామ్యంలో ఇట్లా జరుగుతుంటే ఇంటి పక్కన వాళ్ళు కానీ వాళ్ళు కూడా చూస్తా అంటే ప్రజల ప్రాణాలు ఎలా పోయినా పర్లేదన్న కోణంలో మనం ఉంటే అది రేపొద్దున మనకి అదే పరిస్థితి ఉంటుంది. దయచేసి గమనించాలి అందరూ కూడా. స్కిల్ కేసులో బాబుకు ఊరట, బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ఇందాక చదివిన వెంటనే. సో ఇది ప్రధానంగా టీడీపీ సభ్యత్వం 1 కోటి దాటిందంట. ఏందని 3 కోట్లు రాసుకోండి, మీ ఇష్టమే కదా. కామెడీ వార్తలు ఇట్లానే ఉంటాయి. 3 కోట్లు, ఒక 2-3 స్థానాలు ఆనం నిమ్మల నియోజకవర్గాలు. తెలంగాణలో 15 లక్షలు, మరి అమెరికాలో కూడా ఉండాలి 25 లక్షలు. వాళ్ళు అమెరికాలో కూడా అధికారంలోకి వస్తా ఉన్నారు కదా. అప్పుడు అమెరికా, అండమాన్ నికోబార్లో 10 లక్షలు, రాస్తే 2 కోట్లు 3 కోట్లు రాసుకోవటమే కదా. మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత, క్యాంపస్లోకి వెళ్లేందుకు మనోజ్ దంపతులు ఎత్తున రోజు ఇలా పంచాయతీ ఏందో, వాళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళ మీద కేసులు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ మీద కేసులు వీళ్ళు పెట్టుకుంటారు. రోజు వీళ్ళ ఒక పంచాయతీ. ఎంబీ వద్ద తీవ్ర మోహన్ బాబుది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సిఐడి. ఇంత చెప్పుకున్నాం కదా. ఎట్లా నోరు మెదుపుతారండి సిఐడి వాళ్ళు? సాక్షి వాళ్ళు మీరు కూడా ఎందుకు నోరు మెదుపుతారు? అరే ఓ పక్క అవసరమైతే సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద నోరు మెదిపితే ఉంటారా? సిఐడి వాళ్ళు తోలు తీరు, రెడ్ బుక్లోకి ఎక్కించి అమ్మటనే వాళ్ళంతా చూసి కేసులు పెట్టి అరెస్ట్ చేయరు. ఐఏఎస్లు అన్ని జైలుకి పంపిస్తున్నారు కదా. సిఐడి వాళ్ళు మరి ఎందుకు నోరు మెదుపుతారు? నోరు మెదపరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, ఎట్ట మెదుపుతారు? సో ఇది కామన్. 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. అబ్బాయి ఈ సొల్లు వాగుడు. ఫోన్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ నియోజకవర్గంలో ఒక చోట పెడితే సరిపోయింది. 2 లక్షల మంది జనాభా వచ్చి ఆడ తినేస్తారా? ఇది వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు అంట, ఫోన్ ద్వారానే చెప్పేస్తాడికి. మనం చెప్పటమే కదా రోజు. ఇందాక అందరు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఏ నేర్చుకోవాలంట. ఇట్లానే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు సొల్లు కబుర్లు. రంగంపేటలో జల్లికట్టు, సాంప్రదాయ క్రీడలు. సో ఇక్కడ ఆల్రెడీ తెలుగు సాంప్రదాయ కోనసీమ జిల్లా జగన్ తోట. ఈ మొదటి పేజీలో ప్రధానంగా మనకు వచ్చినటువంటి వార్తలను గమనిస్తే, సాక్షి 2వ పేజీ క్యాసినోలా అనకాపల్లి పాయకరావుపేట. ఇది చూడండి, మన హోంమంత్రి గారి నియోజకవర్గంలో పాయకరావుపేట నియోజకవర్గం వేంపాడులో
అబ్బా ఇక్కడ చూడండి అందమైన డ్యాన్సులు, భీమవరంలో క్యాసినో డ్యాన్సులు. ఇదే కదా మనకు కావాల్సింది, అభివృద్ధి, నిజమైన అభివృద్ధి, రికార్డ్ డ్యాన్సుల అభివృద్ధి. పిల్లలతో జోదాలు, బరిలో డిప్యూటీ స్పీకర్, చింతమనేని మినీ స్టేడియం. ఏంది జనాల కోసం కట్టిన స్టేడియం కాదు నాయన, ఆయన ఆల్రెడీ కోడి పందాల కోసం ఆడ ఏర్పాటు చేశారని సెట్టింగ్. క్యారవాన్లు, మహిళా బౌన్సర్లు. అబ్బబ్బా, ఆంధ్రప్రదేశ్ మామూలు స్థాయికి వెళ్ళా. హోంమంత్రి ఇలాకాలో బెల్ట్ షాపులు, పందాలు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ శ్రవణలో, బాపట్ల బరిలో మంత్రులు, ఎంపీలు. ఈవీఐపీలకి సపరేటు రెంట్లు, కోడి పందాల వద్ద బరిలో నేతలు, డ్యాన్సులు. ఆంధ్రప్రదేశ్ మామూలుగా వెళ్ళిందా? ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళింది. నాడు నేడు కాలయాపడే బాబు ప్రచార పిచ్చి వల్ల తిరుపతి తొక్కిసలాట ఘటనలో వాస్తవాలు ముసుగు. ఎస్, 8వ తారీఖు జరిగింది ఇన్సిడెంటు. ఈరోజు 16వ తారీఖు. ఇప్పటి వరకు దీని మీద అతిగతి లేదు, పురోగతి. అదేమంటే చచ్చిపోయారు కదా, నష్టపరిహారం ఇచ్చాం కదా, దేవుడి సన్నిలో చనిపోవడం మంచిదే కదా అని పిచ్చి పిచ్చి కోతలు. చైర్మన్ అను ఏవో వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు చంద్రబాబు ముందే బూతులు తిట్టుకుంటారు. కానీ ఆ కేసుకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు విషయం ఏం లేదు. లండన్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. వైఎస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. గురువారం 16న కింగ్స్ కాలేజ్లో పట్టా ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పాల్గొన్నారు. ఎస్, ఇద్దరు పిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఓన్గా ఫ్రీ సీట్స్ తెచ్చుకొని చదివి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రెండవ కుమార్తె దానికి ఆ కార్యక్రమం కోసం వెళ్ళారు, ఏదైతే పట్టా ప్రధానోత్సవం సందర్భం. దానికి రసవత్తరంగా పందులు పోటీలు. సైలెంట్ పుంజు, వైలెంట్ విజయం. రాత్రికి రాత్రే 12 కోట్ల వెరైటీస్ లూటీ. సంక్రాంతి సందర్భంలో టీడీపీ బ్యాచ్ బరితెగింపు. బీటెక్ రవి ప్రోద్బలంతోనే వేముల్లో టీడీపీ నేతలు వెరైటీస్ను లూటీ చేయడంతో ఖాళీగా ఉన్న స్టాకు ప్రాంతం. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు కనపడతాయి? వాళ్ళకి దోచుకోవటం అన్నీ కావాలి. వేరే పత్రికల్లో రావు వార్తలు, ఎందుకంటే వేరే పత్రికలని మీకు తెలుసు. ఏదన్నా చిన్న పత్రికల్లో వేసారో వాళ్ళకి యాడ్స్ రావు కాబట్టి వాళ్ళు ఏరేంది సూర్య అట్లా చిన్నవి ఉంటాయి కదా మన పత్రికలు, వాళ్ళు కూడా ఏంటంటే పేపర్ యాడ్స్ కావాలి కదా ప్రభుత్వం నుంచి. సో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వాళ్ళు కూడా వేయలేనటువంటి పరిస్థితి. నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం, తిరుమలలో భవనంపై నుంచి పడి బాలుడు మృతి. ఈ 2 వార్తలు చూడండి ఇక్కడ. తిరుమలలో భవనంపై నుంచి పడి బాలుడు మృతి. 3 సంవత్సరాల బాలుడు సాత్విక్ శ్రీనివాసు, వారిద్దరు కుమారులు కలిసి బుధవారం తిరుమల వెళ్తే ఆ అబ్బాయి అక్కడి నుంచి పడిపోయి కింద పడి చనిపోయాడు. నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం. ఇవన్నీ రోజు ఇట్లాంటి వార్తలు మనం చూడాల్సింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ అరాచకాలు రాజ్యాలు వెళ్తాయి కాబట్టి, అరాచకమే వాళ్ళకి కావాలి కాబట్టి ప్రతిరోజు మనం ఇట్లాంటి వార్తలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. సో ఇది ఈరోజు 3 ప్రధాన పత్రికలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని గమనించమని కోరుతా ఉన్నా. జోదాలు, జోద క్రీడలు, వీటి జోలికి దయచేసి వెళ్ళమాకండి. జరిగింది ఏదో జరిగింది. సో అటువంటి వాటికి పిల్లలు వెళ్లకుండా కూడా మనం చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంటింటికి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడికక్కడ మీరే తిరగబడాలి. ఎందుకంటే మన ఇంటి పక్కన బెల్ట్ షాప్ ఉంటే రేపొద్దున మన పిల్లలు ఈజీగా దానికి అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ కూటమి వాళ్ళకి కావాల్సింది డబ్బులు. సో మన జీవితం నాశనం అయిపోతే వీళ్ళని తీసుకురాలేరు కదా. సో దయచేసి అటు జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి దయచేసి కోరుకుంటూ, మళ్ళీ రేపు ప్రధాన వార్తలు ఏమొచ్చినాయో రేపు మళ్ళీ ఒకసారి రేపు పత్రికల్లో చూసి రేపు కలుద్దాం.